హాయ్ హాయ్ అన్నలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అడవికి వచ్చాము. అడవిలో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ క్యాబిన్లు. అంటే మామూలుగా చలికాలంలో వెకేషన్కి పోతారు కదా, వాళ్ళవి ఇవన్నీ అడవిలో వేసి ఈ శుక్రవారం రోజు అడవికి పోయి అక్కడ పార్టీలు గీటీలు చేసుకొని ఇవన్నీ బాత్రూమ్లు, రూమ్లు, స్టోర్లు అన్నీ ఉంటాయి. ఈడనే అడవి అయిపోయిన తర్వాత అన్ని ఈ పక్కన వచ్చి నిలబెడతారు. ఇక్కడ వచ్చి నిలబెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి బాడీ కడతారు. ఇక్కడ మళ్ళా చలికాలం వస్తే మళ్ళా చాలు. ఒక్కొక్కరివి ఒక్కొక్క చోట పెట్టి सामान खुले में छोड़ दिया है, लेके भी नहीं जा रहा है. देखो डीजल का అయిపోయి. ఎండాకాలం వస్తే దీని గురించి ఎవరు పట్టించుకోరు. చలికాలం వస్తే మళ్ళీ అందరూ వచ్చి గబా రెడీ చేసుకొని మళ్ళీ అడవిలో పోయి మళ్ళీ ఒక 6 నెలలు చలికాలం మొత్తం ఆడనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ క్యాబిన్లు. దీంట్లో కిచెన్లు ఉంటాయి, వాష్రూమ్లు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి. మేము ఇల్లు కట్టుకుందామనంటే డబ్బులు సెట్ అవ్వవు. వీళ్ళు మాత్రం ఈ రూమ్లు తీసుకొని ఇక్కడ చూడండి, ఇంకా 6 నెలలు ఈ ఎండకి సావాలి ఈ రూమ్లన్నీ. చలికాలం వస్తే అంత చల్లగా ఉంటుంది. మా మనిషి వచ్చాడు, అతనికే తెలీదు మా క్యాబిన్లు ఏడుండాయో. తీపిస్తున్నాడు రౌండ్గా. ఏంది భయ్, ఎక్కడా భయ్? ఇతనికే తెలీదు ఎక్కడ ఉండాయో. ఇలా ఉంటాయి. వీళ్ళు తెచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉన్నింది, ఇప్పుడైతే ఫుల్ కూడా నింపేశారు కాబట్టి ఇతనికే అర్థం కాలే ఎక్కడ ఉండాయో క్యాబిన్లో. చూడండి పరిస్థితి చూడండి. ఈ పక్క లేదంట, ఆ పక్క అంట. చలో నా ఉధర్ సే జాయేగా, हम लोग घूमेगा तो घुमा लो मुश्किल नहीं. ఈ పక్కే 10 లైన్లు దాకా ఉన్నాయి, అన్నీ ఇలాంటివే. ఇదే అండి మా ముసలేడి క్యాబిన్. ఇప్పుడైతే మీకు కనబడదు, చలికాలంలో అయితే దీనికి చూపించవచ్చు. ఇది సూపర్గా ఉంటుంది. ఇది జంగల్కి పోతారు ఈ బండి వేసుకొని. ఇది క్యాబిన్ మా ముసలోడిది. అది వచ్చి కిచెను, ఇది వచ్చి కొత్తది కొన్నారు ట్రక్కు. ఈ ట్రక్కు 10,000 అంట. 10,000 రియాల్ అంటే 2 లక్షల పైన. ఈ ట్రాలీ మాత్రమే, ట్రాలీ ఈ క్యాబిన్. ఇది వచ్చి జనరేటరు. हो गया, అయిపోయి. ఇవన్నీ క్యాబిన్లు, కిచెన్లు, బాత్రూమ్లు, వాష్రూమ్లు, డ్రెస్సింగ్ రూమ్లు, నిద్రపోయే రూమ్లు,
అన్ని రూమ్లు ఈయనే. చలికాలం వస్తే మళ్ళీ చల్లగా మళ్ళీ వేసుకొని ఏసీ ఆన్ చేసి శుక్రవారం రోజు మళ్ళీ రెడీ చేస్తారు. ఇది అది దాని పక్కంది అది కంటైనరు. ఇవన్నీ మా కఫీల్వి. ఇదంతా ప్యాకింగ్ ఉంది కాబట్టి ఇంకా దీనికి చూడలేము. లోపలైతే సూపర్గా ఉంది. దీంట్లో ఎంత దూరం చూస్తే అంత దూరం ఇవే ఉన్నాయి. ఇవన్నీ కంటైనర్లు కొని దీంట్లో అన్ని సోఫాలు కార్పెట్లు అన్నీ పెడతారు దీంట్లో. ఆనలు చూడండి ఎలా ఉందో జంగల్. ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఎంత మంచి వాతావరణం. ఇలాంటి చెట్లు మీరు చూసిండరు ఎప్పుడు. చూడండి ఈ చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. ఇక్కడి నుంచి ఆకాశం దాకా పోయింది ఈ చెట్టు. కామెడీ చేస్తున్నా అంతేగాని ఇక్కడ ఏం చెట్లు గిట్లు ఏముండదు. ఈ చిన్న చెట్టు చూడండి 100 ఏళ్ల చెట్టు ఇది. ఇలాంటి చెట్టు మీరు చూసారా? కొంచెం కామెడీగా చెప్తున్నా అంతేగాని ఇక్కడైతే ఏం చెట్లు గిట్లు ఎండ అయితే సంపుతుంది. మీరు పార్టీ చేసుకోవాలంటే ఇలాంటి చోటి పార్టీ చేసుకోండి. ఎలా ఉంది అడవి? బాగుందా? जंगल का टाइगर. బాగుంది అడవి బాగుంది. రండి చూడ ఈ అడవిలో ఈ face look ఈ అడవిలో వీనికి ఈ అడవికి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. అడవి ఎండకి మైండ్ తొప్పింది. पानी निकल रहा है भाई, किधर जा रहा है तुम? ఒక్క చెట్టు లేదు. इधर मेरा बोल रहा है पानी निकल रहा है भाई, पकड़ना भाई. देखो भाई भगा रहा है. अन्ना చిష్టంగా అన్నా. చూశారు కదన్నా అడవి ఎలా ఉంది? నచ్చిందా? ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఇలాంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడంతా అలాగే ఉంటుంది. వీడికైతే ఎండకి వీడికైతే మెంటల్ ఎక్కిపోతుంది. పద భిన్న అని సదాయిస్తాడు. ఇంకా బయలుదేరుతున్నాం. ఈ పక్క వానలు పడితే కొంచెం ఉన్న చెట్లు కూడా పచ్చగా కనపడతాయి. అంతేగాని ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఏముండవు, ఏ చిన్నవి. మేము వచ్చిన పని కూడా అయిపోయింది. ఇప్పుడంతా జంగల్ కూడా మీకు చూపించేసా. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్.